అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోందో ఆ పార్టీ శ్రేణులకే అస్సలు అర్థం కాని పరిస్థితి. నేతల విభేదాలతో ఆ పార్టీలో కల్లోలం చెలరేగుతుందా? దాన్ని పరిష్కరించడానికి అధిష్టానం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా? ఇప్పటికైనా రాష్ట్ర నేతలు కామ్గా ఉంటారా? టీం వర్క్ చేస్తారా? కొత్త అధ్యక్షుడితో కొత్త కమిటీలతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తామంటూ సవాళ్లు విసురుతున్న వారి నోర్లు మూయించి కమలం పార్టీని అసలు నిలబెట్టగలుగుతారా? తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కొత్త కమిటీల పంచాయతీ తారాస్థాయికి చేరుతోంది. అధ్యక్షుడి ఎన్నిక అంటే ఓకే, కానీ కమిటీలను ఏ ప్రాతిపాదికన కూర్పు చేశారు? ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులతో పాటు మోర్చాలకు అధ్యక్షులను ఏ ప్రాతిపాదికన నియమించారు? ఏ అర్హతతో వారికి బాధ్యతలు అప్పజెప్పారనే విమర్శలు ఆ పార్టీలోనే గుప్పమంటున్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే అర్థమే తెలియని వారికి పదవులివ్వడం, పార్టీ ఆఫీస్ మెట్లెక్కని వారికి ఉపాధ్యక్షుల పదవి అప్పజెప్పడం, పోరాటాలు, ఉద్యమాలు అంటే ఏమాత్రం అవగాహన లేని వారికి మోర్చాల అధ్యక్షులుగా ఎంపిక చేయడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ క్రమంలో బీజేపీలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు తర్వాత మెజార్టీగా కీలక నేతలంతా పార్టీ కార్యాలయానికి రావడమే మానేశారంట. గత కమిటీలలో దూకుడుగా పనిచేసే కొంతమంది నేతలు నూతన కమిటీల్లో కూడా చోటు దక్కుతుందని ఆశించారు. ప్రధానంగా గత కమిటీలో ఉన్న జనరల్ సెక్రటరీలు మళ్లీ అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. కానీ నాయకత్వం వారికి మొండి చేయి చూపించింది. కార్యదర్శుల హోదాలో ఉన్న కొంతమంది జనరల్ సెక్రటరీలుగా అవకాశం వస్తుందని ఆశించారు. కానీ వారికి కూడా నాయకత్వం నిరాశ మిగిల్చింది. ఇక బీజేపీకి అనుబంధంగా 7 మోర్చాలున్నాయి. ఈ 7 మోర్చాల అధ్యక్షుల అంశంలో కూడా కేవలం మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, 2 మోర్చాల అధ్యక్షులకు మాత్రమే మళ్లీ కొత్త కమిటీలో అవకాశమిచ్చి మిగతా 5 మోర్చాల అధ్యక్షులకు నిరాశ మిగిల్చారు. దీంతో పాత కమిటీలకు ప్రాతినిధ్యం వహించిన మెజార్టీ నేతలంతా అసహనంతో ఊగిపోతున్నారట. మొత్తం కమిటీల కూర్పులో ఎలాంటి పార్టీ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న వారికి పదవులు ఇచ్చుకున్నారనే వాదనలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే పాత కమిటీలో చురుకుగా పనిచేసిన వారంతా అసహనంతో ఉన్నారట. అలాంటి నేతలు పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారట. అధ్యక్షుడి ఎన్నిక, కమిటీల కూర్పు తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన తొలిసారి సమావేశం నిర్వహించారు. కమిటీలకు, మోర్చాలకు ఎంపికైన వారందరికీ రామచంద్రరావు బాధ్యతలు అప్పజెప్పి నియామక పత్రాలు అందజేశారు. అంతేకాదు నూతన కమిటీలకు ఎంపికైన ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మోర్చాల అధ్యక్షులకు రామచంద్రరావు, సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీలు కలిసి కొన్ని సూచనలు చేశారట. కమిటీలో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ సమానమేనని, టీం వర్క్ చేయాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కలిసికట్టుగా ముందుకు వెళ్తే గత వైఫల్యాలను అధిగమించవచ్చనే సూచనలు సీరియస్ గానే చెప్పారట. అంతేకాదు పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు మర్యాద ఇవ్వాలని, పదవులు రానోళ్లంతా తక్కువేం కాదు, వారిని కూడా ఎక్కడ అగౌరవపరచొద్దని, పార్టీ గీత దాటితే ఉపేక్షించేది లేదని వార్నింగ్లు సైతం ఇచ్చారంటున్నారు. కొత్త కమిటీలో ఉన్న వారికి ఈ రేంజ్ లో వార్నింగ్లు ఇచ్చారంటే కొత్త కమిటీలపై ఎంత అసహనముందో అన్నది స్పష్టంగా అర్థమవుతుందనే చర్చ కూడా ఆ పార్టీలో నడుస్తోంది. రాబోయేదంతా ఎన్నికల కాలం. ఈ కమిటీలతో రామచంద్రరావు ఏం చేయగలరన్న సందేహాలు కాషాయ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు రాజాసింగ్ రాజీనామా, కొత్త పాత నేతల ఆధిపత్య పోరు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కుర్చీ ఆశించి నిరాశకు గురైన నేతల అసహనాలు, కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలు, కమిటీలో చోటు దక్కలేదనే అసహనాలు చర్చరేపుతున్నాయి. మొత్తం మీద నిత్యం పంచాయతీలతో రచ్చకెక్కుతున్న వివాదాలతో రాష్ట్ర బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని ఎలా రీచ్ అవుతుంది? నేతలంతా కలిసి ఎలా ముందుకెళ్తారు? రాబోయే ఎన్నికల కాలాన్ని ఈ కమిటీలతో రామచంద్రరావు ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాలి.